ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ కంప్లీట్గా కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఎంత మోతాదులో కూడా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే కమింగ్ టు నాన్ వెజ్ జనరల్గా ఏంటంటే మనం ప్రోటీన్ కోసం అని తీసుకుంటాము. సో నాట్ ఓన్లీ నాన్ వెజ్ అనగానే మనకు ప్రోటీన్ అనే కాదు, నార్మల్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా వెజ్ ప్రోటీన్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా నాన్ వెజే తీసుకోవాలి అనుకుంటే అందులో ఆర్గాన్ మీట్ తీసుకోకూడదు, రెడ్ మీట్ తీసుకోకూడదు. అండ్ చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ ఏదైతే ఉంటుందో అవి కొంచెంగా తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నాన్ వెజ్ అయితే పర్టికులర్గా మటన్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు చికెన్, లీన్ చికెన్ వరకు తీసుకోవచ్చు, స్కిన్లెస్ చికెన్ దాని వరకు తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫిష్ ఇట్స్ కంటైన్ ఒమేగా 3, సో రెగ్యులర్గా తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. డాక్టర్ గారు, ఫ్యాటీ లీవర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి? ఫ్యాటీ లివర్ వాళ్ళు తీసుకోవాల్సిన ఏంటంటే జనరల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఇన్ఫ్లమేషన్ని కొంచెం తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కమింగ్ టు హోల్ గ్రెయిన్స్ అంటే ఓట్ మీల్ కానీ కొంచెం బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్ ఉంటుంది కదా, ఇలాంటివి కొంచెం రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఇందులో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఏంటంటే చాలామంది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ కొంచెం ఒబేస్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం వెయిట్ కంట్రోల్లో ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ కమింగ్ టు ఈ హోల్ గ్రెయిన్స్ అలాంటివి. ఫ్రూట్స్ అలాంటివి రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ నట్స్ అలాంటివి కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ నట్స్లో కూడా ఏంటంటే బాదం, వాల్నట్స్, చియా అండ్ ఫ్లాక్సీడ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ కంటిన్యూ చాలా ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, డిపెండ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని. మినిమం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అలాగా. అండ్ స్పైస్, మసాలాస్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదైతే ఉంటుందో అలాంటివి కొంచెం కట్ డౌన్ చేసేసుకోవాలి. అండ్ కమింగ్ టు నాన్ వెజ్లో మటన్ అయితే తీసుకోకూడదు. ఫిష్, చికెన్ ఈజ్ ఓకే. ఎగ్ వైట్స్ రెగ్యులర్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. డాక్టర్ గారు, లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం దూరం పెట్టాలి? లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా హై ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ హై క్యాలరీ అంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే గ్లైకోసిస్ లైక్ ఏదైతే స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది లివర్లో. సో ఏంటంటే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ని ఈక్వల్ చేయడానికి హై క్యాలరీ, హై ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యాలరీస్లో కూడా ఏంటంటే సింపుల్ షుగర్స్ అనేది తీసుకోకూడదు. అంటే లైక్ కంపల్సరీ ఈ బేకరీ ఐటమ్స్ కానీ సమ్ సాచురేటెడ్ అండ్ అంటే సింపుల్ షుగర్స్ మైదా రిలేటెడ్ అనమాట, అవి తీసుకోకూడదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ సమ్ ఫ్రూట్స్, వెజిటేబుల్, హోల్ గ్రెయిన్స్ ఇలాంటి రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఏంటంటే ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్ ఏంటంటే తీసుకోవచ్చు. బట్ కంపేర్ టు నాన్ వెజ్ ప్రోటీన్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ లివర్ సిరోసిస్ పేషెంట్లో. అండ్ ఈ మటన్, డైరీ ప్రొడక్ట్స్ అంటే కూడా ఏంటంటే వెజ్ ప్రోటీన్ ఏంటంటే కొంచెం ఈజీగానే డైజెషన్ అవుతుంది. అంటే కొంచెం బీన్స్, లెంటిల్, సోయా, పర్టికులర్ సోయా బేస్డ్ ప్రొడక్ట్స్, సమ్ సోయా టోఫు, సోయా మిల్క్ అలాగా బీన్స్ అయి ఉండొచ్చు, కొంచెం ఈ రాజ్మా, చోలే, చెనా, సమ్ జిఎల్వీస్ అండ్ ఏంటంటే ఈ మష్రూమ్ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం వెజిటేబుల్లో వెజిటేరియన్ వాళ్ళకి హై ప్రోటీన్ అనమాట. సో ఈ వెజిటేరియన్ హై ప్రోటీన్ తీసుకుంటూ అండ్ హై క్యాలరీ తీసుకుంటే లివర్ సిరోసిస్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. అలాంగ్ విత్ ఏంటంటే సిరోసిస్ వాళ్ళు ఎలాగైతే మనం కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తామో అలాగనే సాల్ట్ కూడా చాలా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్లెస్ మనం సాల్ట్ రిస్ట్రిక్ట్ చేసుకోలేదు అంటే అగైన్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది. సో ఏంటంటే హై క్యాలరీ, హై ప్రోటీన్తో పాటు సాల్ట్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే చాలా మంచిది. డాక్టర్ గారు, లివర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ కోసం ఒక పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ చెప్పగలరా? లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటుంది, ఇది తినొచ్చా తినకూడదా అనేసి. అలా ఏం లేదు, ఏంటంటే నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే దే కెన్ స్టార్ట్ విత్ సమ్ లెమన్ టీ ఆర్ జింజర్ టీ ఆర్ సమ్ గ్రీన్ టీ అలాగా ఇది యాడ్ ఆన్ చేసుకోండి. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ విత్. అండ్ ఏంటంటే అగైన్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొంచెం ప్రోటీన్ ఉండేలాగా సమ్ సిరియల్స్ ఆర్ మిల్లెట్స్ లాగా సమ్ ఇడ్లీ, రాగి దోశ ఆర్ఎల్స్ ఏంటంటే కొంచెం దలియా ఉప్మా, సమ్ దలియా కిచిడి ఇలాంటివి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ 1 బాయిల్డ్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
కమింగ్ టు మిడ్ మార్నింగ్ లైక్ 10:30 ఆర్ 11 ఆ టైంలో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు లంచ్ దే కెన్ గో విత్ ఎనీ దాల్, రైస్ అండ్ ఆకుకూర అనేది వీక్లీ ట్రైస్ ఉండేలాగా చూసుకోండి. ఎనీ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ లైక్ నథింగ్ బట్ ఏంటంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇదేంటంటే క్రూసిఫెరస్, కొంచెం ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ లంచ్లో వచ్చేసి ఫ్యాటీ ఫుడ్ అంటే పర్టికులర్గా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏది ఉండకూడదు. అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ పాపడ్స్, పికిల్స్ ఏదైతే ఉంటుందో ఇలా సాల్ట్ అండ్ ఆయిలీ ఉన్న ఫుడ్ అనేది లంచ్లో ఉండకూడదు. అండ్ కమింగ్ టు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే దే కెన్ గో విత్ సమ్ పన్నీర్ టోఫు కానీ పన్నీర్ టిక్కా అంటే సోయా బేస్డ్, ఆరెల్స్ ఏంటంటే కొంచెం నార్మల్ పోహా, కొంచెం రాగి జావా ఆరెల్స్ సమ్ ఫ్రూట్ ఇలా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ డిన్నర్ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే యూ బెటర్ టు అవాయిడ్ రైస్. అండ్ నార్మల్ పేషెంట్స్ ఏంటంటే జస్ట్ లైక్ లంచ్ లాగా కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ అయితే యూ కెన్ గో విత్ సమ్ జోవర్ రోటీ ఆర్ సమ్ చపాతీ, ఓట్స్ ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఓట్స్, చపాతీ ఇలాంటి ఏంటంటే కంపేర్ టు రైస్ ఈ ఓట్స్, చపాతీలో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫైబర్ మీకు డయాబెటీస్ని కానీ ఈవెన్ లివర్ ప్రాబ్లమ్స్ని కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బెడ్ టైమ్ యూ కెన్ గో విత్ సమ్ బార్లీ వాటర్ ఆర్ ఎల్స్ బటర్ మిల్క్. ఇలా టైమ్లీ మీల్ ఫాలో అయ్యారు అంటే కొంచెం ఈ లివర్ ప్రాబ్లమ్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.